ఏం సునీత, చెప్పు చెప్పు మా విజయ్. ప్రేక్షకులకి నువ్వు ఎలా దుబాయ్కి రావచ్చు, వచ్చేసి మనం ఖర్చు లేకుండా, అంటే మనం మనం ఆ డబ్బును ఏదైతే ఉందో ఆ డబ్బు ఖర్చు లేకుండా మేనేజ్ చేయొచ్చు, ఫ్రీగా రావచ్చు. ఫ్రీ అనకూడదేమో, మనం మనకు పెట్టిన ఖర్చునంతా రికవర్ చేయొచ్చు, అంటే జీరో కాస్ట్తో మనం మొత్తం టూర్ని మేనేజ్ చేయొచ్చు అని ఏదో చెప్తా అవునవును, ఉన్నావు కదా. లాస్ట్ టైం మనం మాట్లాడాను అవును, వీడియోలో. మరి వీడియో చేస్తానన్నావు, ఏమైంది? అది నేను డీటెయిల్గా ఒక ఛానల్లో నేను వీడియో పెడుతున్నాను. అయినా కానీ ఇంకా మీ వ్యూవర్స్ అడుగుతున్నారు అంటున్నారు. సరే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాంలే. హాయ్ సరే అండి. సరే. హాయ్. నువ్వు ట్రై చేయలే, నువ్వు ట్రై చేయి, నువ్వు ట్రై చేయి, నో ప్రాబ్లం, మా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకే. ఓకే, ఇప్పుడు సరే, విషయం లెట్ us స్టార్ట్. యాక్చువల్గా చెప్పు, ఏంటో డీటెయిల్స్ చెప్పు. ఏం లేదు, యాక్చువల్గా మనం ఇండియా నుంచి సపోజ్ హైదరాబాద్ అనుకో, హైదరాబాద్ నుంచి దుబాయ్కి రావాలంటే మనకు ఎంత ఖర్చు అవుతుంది? ఇంత రీసెంట్ గానే మీ ఆఫీస్ లో వాళ్ళు వచ్చారు కదా, 5 days ఇక్కడ, అవును అవును 5 days ఇక్కడ ఉన్నారు. అకామిడేషన్, టికెట్ ఇదంతా అవును కలిపితే అవును. ఆ, ఎంత అయిందో నీకు ఐడియా ఉంది కదా? ఒకసారి నాకు చెప్పు, ప్రేక్షకులకు చెప్తాం, చెప్పు ఒకసారి. అది టికెట్ దాదాపు 40,000 చిల్లర అయింది. 40,000 వేసుకోలే టికెట్ అప్ అండ్ డౌన్, ఆహా. ప్లస్ అకామిడేషన్, ఫుడ్ అంతా కలిపి రోజుకు ఒక 10,000, మొత్తం 5 రోజులు ఉన్నారు, 90,000 దాకా అయింది. ఓకే. అంతా ఆల్ ఇంక్లూజివ్. 5 members కా? ఒక పర్సన్ కి, ఒక్కొక్కరికి 90,000 అయింది. 5 days కి 5 days. 5 members వచ్చారు. ఓకే. ఒక పర్సన్ కి వచ్చేసి 90,000 అయింది నాకు. ఓకే, సో పర్ పర్సన్ 90,000 విత్ అకామిడేషన్ అండ్ టికెట్స్, కరెక్ట్? టికెట్స్, ఫుడ్ కూడా Food కూడా కూడా. తిన్నారు. ఇక్కడ కరామాలో మన ఇండియన్ ఫుడ్ బ్రహ్మాండంగా కవర్ చేశారు. ఓకే. ప్రశాంతంగా మన తెలంగాణ బిర్యానీలు, ఆంధ్ర థాలీలు బాగా కవర్ చేశారు. ఓకే. అన్ని అన్ని సౌత్ ఇండియన్ కుజిన్ అంతా కవర్ చేశారు. తమిళనాడు స్టైల్ టిఫిన్స్, కన్నడ స్టైల్ దొన్న బిర్యానీ, మ్మ్. దొన్న బిర్యానీ కూడా తిన్నారా? బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు. ఓ, సూపర్. సరే సరే, టాపిక్ ఎందుకు ఇప్పుడు, లెట్ us గెట్ ఇన్ టు ద టాపిక్. సరే, 90,000 అయిందబ్బా. ఆ, ఇప్పుడు మా 90,000 ని ఎట్లా ఎలా recover నువ్వు రికవర్ చేస్తావు అనేది కదా. అనేది పాయింట్ ఇక్కడ. ఎలా నువ్వు జీరో అంటున్నావు, దాన్ని ఎలా జీరో చేస్తావు? అది నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఎందుకంటే ఇది ఇప్పుడు ప్లానే కాదు, చాలా నుంచి చాలా మంది ఇది ఫాలో చేస్తున్న ప్లానే. మనం ఒక్కళ్ళమే కాదు, మన వ్యూవర్స్ కూడా బెనిఫిట్ పొందాలని నేను నీకు చెప్తామని మీ ఛానల్లో నేను ప్రొసీడ్ అవుతున్నా. క్యూరియాసిటీ పెంచొద్దు, కానీ కానీ ముందు చెప్పు, విషయానికి రా. ఊరికే నువ్వు క్యూరియాసిటీ పెంచేస్తున్నావు. ఏం లేదు, ఇప్పుడు దుబాయ్లో గోల్డ్ రేట్ ఎంత ఉందో చెప్తావా ఒకసారి? గోల్డ్ రేట్ యా. ఉండు, నేను ఇంకో ఫోన్ తీసుకుంటా. మోనా, ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం ఉండు. నేను కొద్దిగా డ్రైవ్ చేస్తున్నానండి, నేను మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా రోడ్డు మీద ఉంది. నువ్వు 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 ఎటువంటి పరిస్థితుల్లో ఫోకస్ తప్పద్దు, రైట్? నీ డ్రైవింగ్, నీ కథ అంతా క్లియర్ గా ఉన్నాను. ఓపెన్ చేశాను, ఫోన్ రెడీగా ఉంది. ఇప్పుడు నీకేం కావాలి? గోల్డ్ రేట్ ఎంత ఉందో చెప్పు నాకు. ఎక్కడ చూడాలి? మనం యూజువల్ గా మలబార్ గోల్డ్ రేట్. సరే, మలబార్ గోల్డ్ రేట్ దుబాయ్. ఒక్క నిమిషం చూస్తున్నా. మలబార్ గోల్డ్ రేట్ దుబాయ్. మలబార్ గోల్డ్ రేట్ ఎక్కడున్నదబ్బా? ఎస్, దుబాయ్ 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 దుబాయ్. ఓపెన్ చేశాను. 494 dirhams ఉంది. ఒక్క నిమిషం ఉండు. 494 dirhams. అదేంటి, 22 క్యారెట్స్? 22 క్యారెట్. Okay. నీట్ గా చూపిస్తున్నా మన వాళ్ళకి కూడా. ఓకే. ఓకే, 494 dirhams, అవును రైట్? అవును. సో దాన్ని వాళ్ళకి తెలియదు కదా, మన వ్యూవర్స్ కి ఎంత అని ఇండియాలో రేట్ తెలియదు కాబట్టి దాన్ని నువ్వు కన్వర్ట్ చేసి ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుందో చెప్పు ఒకసారి. సరే సరే, చేస్తాను. ఒక్క నిమిషం లైన్ లో ఉండు. 494 AED to INR. ఎంత వాళ్ళకి చూపిస్తున్నా మన వాళ్ళకి. 12,878 రూపీస్. 12,878 రూపీస్ పర్ గ్రామ్ INR లో. అయ్యన్నారు? ఓకే, చేశాను. చేసావు కదా.
సేమ్ అలాగే ఇండియా రేట్ ఎంత ఉందో నువ్వు చెప్పు ఒకసారి. సరే ఒక్క నిమిషం ఉండు, చూస్తున్నాను. ఇండియా సేమ్ మలబార్ గోల్డ్ వెళ్తానా? ఆ, ఇండియాలో ఉండు సౌత్ ఉండు. ఇండియా చూడు, సౌత్ ఇండియాలో ఇది కేరళ చూపిస్తుంది. కేరళ యూజువల్ గా తక్కువ ఉంటుంది. లెట్ మీ గో టు ద సౌత్ ఇండియా. కేరళలో మామూలుగా ఒక 100-200 తక్కువ ఉంటాయి అనుకుంటా కదా రేటు. యూజువల్ గా ఎప్పుడు వచ్చినా కూడా మీకు 200 వేరియేషన్ అయితే వస్తూనే ఉంటుంది కేరళలోనా? కేరళ. సరే, అవునబ్బా నువ్వు చెప్పింది రైటే. ఇప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాను. ఒక నిమిషం ఉండు, నీట్ కనపడటం లేదు, కదులుతోంది. 14,510. ఓకే, సో మనకి ఎంత వేరియేషన్ ఉంది అక్కడ మన దుబాయ్ కరెన్సీ ప్రకారం అయితే మనకి ఎంత రేట్ చూస్తున్నా ఒక్క నిమిషం. సో 14,510 మైనస్ 12,000 ఎంతది? 878. 1632 రూపాయలు వేరియేషన్ ఉంది. అంటే ఒక గ్రామ్ మీద 1632 రూపాయలు వేరియేషన్ ఉంది కదా. సో మనం ఒక 40 గ్రామ్స్ తీసుకెళ్దాం అనుకున్నాం. అవులే, 40 గ్రామ్స్ దాకా అలౌడ్ ఉంది. అవును, నాకు తెలుసు. 40 గ్రామ్స్ అవును, పర్ పర్సన్ మనం తీసుకెళ్ళొచ్చు 40 గ్రామ్స్ సో దాకా. ఇంటూ ఉండు నేను వేస్తున్నా, నాకు ఒక్క నిమిషం. ఓకే, 1632 ఇంటూ 40. వాము, 65,000 వచ్చింది. సో నువ్వు ఆల్రెడీ 90,000 65,000 మిగిలిచ్చేసినావు ఆల్రెడీ. సూపర్. ఓకే, అది ఈ రోజు రేటు 65,000 మిగిలిందా? ఓకేనా? 65,000 మిగిలింది. 65,000 మిగిలిందా? చాలా పెద్ద వాల్యూ మిగిలిందే. అదే కదా ఇంకా అయిపోలేదు, ఉండు చెప్తున్నాను ఇంకా. సో 65,000 పక్కన పెట్టేసి, ఓకేనా? అది మనకు గోల్డ్ రేట్ మీద వచ్చే బెనిఫిట్. ఓకే, 65,000. ఓకే, వింటున్నారు కదండి, 65,000. 65,000 నెంబర్ కనపడింది మనకు ఇప్పటి వరకు. మేడం 90,000 చెప్పారు, 65,000 మిగిలింది. నెక్స్ట్ చెప్పు. 40 గ్రాములు లెక్క వేసాం ఇప్పుడు. 40 గ్రామ్స్. సో దానికి ఇప్పుడు మామూలుగా యూజువల్ గా మనకి ఏం చేస్తారు, మేకింగ్ చార్జెస్ వేస్తారు, అవునా? అవును, మేకింగ్ చార్జెస్ ఇండియాలో వేస్తారు. అవును. సో ఇప్పుడు నువ్వు మేకింగ్ చార్జెస్ తర్వాత తరుగని చాలా ఉంటాయి ఇండియాలో, రైట్? ఆల్ ఇంక్లూజివ్ అన్ని వేసుకో, అది అన్ని వేసుకొని మనకు ఒక పర్సెంటేజ్ అని వేస్తారు. అవును, అది క్లియర్ గా నాకు గుర్తుంది. మొన్ననే కొనిచ్చావుగా నా చేత. సో 22% పడింది నాకు మొన్న. ఎక్కడ ఎక్కడది ఖజానాలో కదా. 22% తీసుకున్నాను. సేమ్ అంటే 45 కాదులే, 50 గ్రామ్స్ దాకా పడింది మనకు. ఓకే, సో ఓకే, వింటున్నా. కానీ 22 కాకపోతే 20% వేసే దాని మీద. సరే, 20% వేసాను. 20% ఉండి ఒక్కసారి క్యాలిక్యులేషన్ వేస్తాం. జస్ట్ మినిట్. నేను ఒక్క నిమిషం పాస్ చేస్తున్నాను. నేను మళ్ళా ఒక్క నిమిషం, మనం యూటర్న్ తీసుకొని మళ్ళా కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం. ఏంటా రిక్వెస్ట్? నాది ఒక ఛానల్ రిలీజ్ చేస్తున్నాను, దాన్ని మీరు మీ సార్నే కాకుండా నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. ఓకే, సరే బాబు, వీఆర్ బ్యాక్. ఐ నో దట్ మనం కపుల్ ఆఫ్ రౌండ్ అబౌట్స్ మిస్ అయిపోయాం, వాట్ ఎవర్. 4 ఎగ్జిట్స్ మిస్ చేశాను. సరే, అది మేము అనుకోవాలి, వాళ్ళు కదా అనుకోవాల్సింది. వి లాస్ ద టైం ఎనీహౌ. సో ఇప్పటి వరకు నువ్వు గోల్డ్ రేట్ లో ఎలా మిగులుతుంది అని చెప్పావు, రైట్? ఓకే, నౌ లెట్ us టాక్ అబౌట్ మేకింగ్ చార్జెస్ మీద ఏం మిగులుతుంది అని చెప్తున్నావు, రైట్? ఇందాక మనం మాట్లాడాము ఆల్రెడీ, 20% అవుతుంది అని చెప్పాము కదా. ఇండియాలో మామూలుగా 22%, ఒక డిజైన్ బట్టి 22, 24, 18 అలా వేస్తారు. మొన్న మనం తీసుకున్నప్పుడైతే మనకు 22 పడేది, అది నీకు తెలుసు కదా. అవును. ఓకే, సో 22% మీద ఇప్పుడు వేసి చెప్పు ఎంత వస్తుంది మనకు మేకింగ్ చార్జెస్. 20% మీద ఇండియన్ కరెన్సీ కదా. 22 కాదు, 20% వేసుకో. ఓకే, 20%, రైట్. సో 20% 5,80,400 అవుతుంది. 40 గ్రామ్స్ వేస్తున్నాను. 20% వచ్చేసి 1,16,000 రూపాయలు అవుతుంది. ఓకే,
1,16,000. 1,16,000 వేసుకోలే, ఆ. ఒక 80 రూపాయలు ఎక్స్ట్రా అయింది. 1,16,000. తరుణ్ ఇది గుర్తుపెట్టుకున్నానా? ఇంగ్లీష్ 1,16,000 రే, నెంబర్స్ గుర్తుండాలిరా. 1,16,000 అంటే 1,16,000. ఓకే, ఇదా? ఎస్, ఇదా? స్ట్రైట్ గా పోవాలా. నౌ రైట్, ఓకే. యా. ఓకే, సో సరే. నౌ ఇప్పుడు ఇప్పుడు, వచ్చింది కదా, ఆ, సరే అది గుర్తుపెట్టుకుని పక్కన పెట్టండి. ఆ. తర్వాత దుబాయ్ లో మనకు మేకింగ్ చార్జెస్ ఎంత ఇస్తారు యూజువల్ గా? నీకు ఐడియా ఉంది కదా? అది 12%, 10%. 8%. ఓకే, మనం అతను 10% తీసుకుందాం. ఓకే, సరే. సో ఇప్పుడు నేను దుబాయ్ది చేయాలి లెక్క. దుబాయ్ తరుణ్ గుర్తుపెట్టుకోవాలి, 1,16,000 నాన్న. ఓకే, అక్కడ రేట్ చార్జెస్. ఓకే, నౌ లెట్స్ టేక్ 12,878 ఇంటూ 40 ఇంటూ కాదు, పర్సంటేజ్ కదా, పర్సంటేజ్ 20. సారీ 10 కదా, 20 వేస్తున్నా. 10%. వేసావా? వేసాను. 51,512 అవుతుంది. సో మనకేమో ఇండియాలేమో 1,16,000 అవుతుంది. ఇక్కడేమో 51,512 అంటే is equal to minus 1,16,000. చెయ్యి. ఓ 64,000 వచ్చింది. అబ్బో, 64,000 వచ్చింది కదా. ఓకే, సో లెట్ మీ షో దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 64,488. 65 అనుకోవాలి, ఏముంది 65 అనుకో. 65 ఇక్కడ, 65,000 మనకు రేట్ లో కూడా 65,000 అక్కడ కూడా మిగిలింది రేట్ లో. ఓకే, సో 65,000 ఏమో రేట్ లో మిగిలింది, 65,000 ఏమో తరుగులో మిగిలింది. అంటే 65 + 65 1,30,000. తెలుసు. ఓకే, ఓకే, చేస్తాను. చేస్తానండి. 1,30,000 రైట్. సో 1,30,000 ఓవరాల్ గా. అంటే మనం ఇంకా ఎక్స్ట్రా మిగిలించుకొని జబ్బులు వేసుకొని పోతున్నారు 40,000. ఇదేదో బాగుంది. ఇంకా అయిపోలే, ఉండు. ఓహో, ఇంకా ఏంటబ్బా ఇది ఇంత సినిమాటిక్ లాగా ఉంది. ఇంకా ఏం చేస్తున్నావు? ఇంకేం మిగిలిస్తావు? ఇప్పుడే నీకు అర్థమైంది. మేకింగ్ చార్జెస్ లో మనకి ఒక 10% మనం మిగిలించచ్చు. కరెక్ట్. ఓకే, గోల్డ్ రేట్ లో కూడా నీకు అర్థమైపోయింది. సో రెండిట్లో కలిపి మనము దాదాపుగా 1,30,000 రూపాయలు వచ్చింది. 65,000 అది, 65,000 ఇది. సూపర్ బా. అబ్బో, చాలా బెనిఫిట్ చేస్తాను మరి. యూజ్ మా వాళ్ళకి అసలు ఒక వీడియోతో. చెప్పు చెప్తున్నా కదా. ఇంకా ఏంటంటే చెప్పు, క్యూరియాసిటీగా అంత టెన్షన్ గా ఉంది. నాకే టెన్షన్ గా ఉంది. చెప్పు, విషయంగా ఉంది. ఛాన్స్ ఇవ్వవే మరి. ఎప్పుడు చూసావు ఏంటి? చెప్పు. ఆడోళ్ళకి ఇవే కదా బా మెయిన్. సరే మేడం, కానీ నెక్స్ట్ చెప్పు. ఎక్కడైతే మనము జీరో మేకింగ్ చార్జెస్ అని చాలా చోట్ల. అబ్బో, అక్కడికి వచ్చావా? రైట్. షాప్స్ మనకి కరెక్ట్. జీరో మేకింగ్ చార్జెస్ తో మనకు బాగా కరెక్టే కదా. అవును, చైన్ల మీద, గాజుల మీద, చాలా దాని మీద 0% మేకింగ్ ఉంది. అవును, వాళ్ళది మన వీడియో తీసాం కదా, అవన్నీ నువ్వు ఆ వీడియోలో ఉన్నాయిలే. కరెక్టే, ఉన్నాయి. అవన్నీ అందుకేనా దగ్గర తీర్చావా? ఓకే. సో 0% మేకింగ్ చార్జెస్ అంటే లిటరల్లీ 0%. ఇంకా వాళ్ళు ఏం చార్జ్ చేయరు నీకు అసలు. ఒక్క రూపాయి. ఓన్లీ గోల్డ్ రేట్ అంతే. గోల్డ్ రేట్ నీకు ఈ రోజు రేట్ ఎంత ఉంది? 14,000 తీసుకున్నావు. 14 కాదు, 12,800. 12,878 రూపీస్ పర్ గ్రామ్ అంటే యాజ్ ఇట్ ఈస్ అంతే పడుతుంది. అంతే, నీకు ఏమి చార్జెస్ ఉండవు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది ఇందాక మనం 10% అంటే 65,000 అన్నావు. 65,000 కూడా లేకుండా ఇంకొక 65,000 యాడ్ చేయాలి. అంటే 1,30,000కి. ఓకే, లెట్ మీ యాడ్ దట్. ఓ గాడ్, రైట్ లైన్. సో ఇప్పుడు ఎంత అవుతుంది? 65,000 బంగారంలో మిగిలింది. రేట్లో 65,000 ఫస్ట్ తరుగు 10%, అది మిగిలింది. ఇంకొక 65,000 ఇంకొక, అంటే లిటరల్లీ నీకు 1,95,000. వామ్మో, ఏంటి బా ఇది? 1,95,000. ఇంకా ఉంది. ఇంకేం బెనిఫిట్ ఇస్తాను? ఇంతవరకు వ్యూవర్స్ కి అర్థమైంది అనుకుంటాను. ఎక్కడ క్లియర్ గా ఒక్కసారి మళ్ళీ అంతా చెప్పు వాళ్ళకి.
ఎక్కడెక్కడ అంటే మనకి బంగారంలో రేట్లో డిఫరెన్స్ ఏమో 65,000 లాభం వచ్చింది 40 గ్రాములకు గాను, రైట్. ఎస్ తరుగు ఏమో మామూలుగా 20% అక్కడ అవుతుంది అంటే ఇక్కడ 10% 10% వేసాము. ఆ. ఒక్క నిమిషం, అదొక 65,000 ప్లస్ ఇంకొక 10,000 అస్సలే ఉండదు అన్నావు కాబట్టి ఆ 10% కూడా తీసేసాను కాబట్టి అదొక 65,000. అంటే ఓవరాల్ గా ఒక 40 గ్రాములు పెట్టి బంగారం ఇండియాలో కొంటే అదే 40 గ్రాములు ఇక్కడ కొంటే నీకు 1,95,000 వేరియేషన్ వస్తుంది 40 గ్రాముల మీద. అది. అబ్బా. ఆ, ఆ. ఇంకా అది కాకుండా ఈ రేట్ ఏనా? ఓకే. అయితే మనకు ఇవి నీకు తెలుసు కదా టాక్సెస్ పడుతూ ఉంటాయి. అవును, అదే నేను అడుగుదాం అనుకున్నా. 5% ఇక్కడ వ్యాట్ ఉంది కదా, వ్యాట్ ఉంది కదా. మరి నువ్వు అది చెప్పలేదా? వ్యాట్ ఉంటే మనకు 5% సరేలేబ్బా. ఓకే సరే, ఇప్పుడు ఆ వ్యాట్ తగ్గిద్దాము. వ్యాట్ 5% అంటే 1,00,000 ఇందాక వేసాం కదా, అది మళ్ళా నేను క్యాలిక్యులేషన్ వేయాలా మొత్తం బంగారం. రెడీగా పెట్టుకోమని చెప్పాను నీకు. సరే 1,00,000 ఉందిలే, నాకు నెంబర్ గుర్తుంది. 12,878 ఇంటూ 40, రైట్. జీరో ట్యాక్స్ అనమాట 5,15,000, 1,20,000 ఇంటూ 5% అంటే 25,000. అంటే 25,000 తగ్గించాలి కదబ్బా. నేను 25,000 అంటే ఇందాక 1,95,000 25,000 తగ్గించాలి. అంటే నువ్వు చెప్పేది 1,70,000 అవుతుంది కాదు, 95,000 కాదు బెనిఫిట్ అయితే 1,70,000 అవుతుంది అంటున్నావు కదా. అది దేనికి నీకు ఇంకా 25,000 ఎక్కువైంది? ట్యాక్స్ కోసం. అవును. సో కాబట్టి ఆ ట్యాక్స్ కూడా నువ్వు వెళ్ళేటప్పుడు దాన్ని రికవర్ చేసుకోవచ్చు. ట్యాక్స్ రిటర్న్ ఇచ్చేస్తారు నీకు. నీకు తెలుసు కదా, మనకి విజిటర్స్ కి ఇచ్చేస్తారు కదా. అవునవును, కరెక్ట్. ఇక్కడ అందుకు నీకు మొత్తం ఇది 1,95,000 మిగిలింది. ఇప్పుడు మనకైన టికెట్ ఎంత? మనకు టికెట్, అకామిడేషన్ అంతా కలిసి 90,000. అవునవును. ఇప్పుడు మనకు వచ్చింది ఎంత వచ్చింది ప్రాఫిట్? 90,000, ₹1,00,000 క్యాష్ మిగిలింది వాళ్ళకి. వావ్. ఇది నేను ఇప్పుడు ఆ ₹1,00,000 వీడికి వచ్చి హ్యాపీగా మొత్తం చూడొచ్చు. నువ్వు ఇట్లా ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు, దుబాయ్ అంతా విజిట్ చేయొచ్చు, ఇంకా మళ్ళీ బంగారు తీసుకెళ్ళొచ్చు. ఆ బంగారు వెళ్ళడం వల్ల మనకేమి అది ఇన్వెస్ట్మెంట్ పరంగానే మనకు యూజ్ అవుతుంది. అది ఒక అసెట్ లాగా మనం భావించవచ్చు. అంతేలే, మీ నగలు కొనిచ్చేది అదే ఆడ కొనికోకుండా ఇక్కడ కొనిచ్చేసుకొని అంతే. అంటే మమ్మల్ని మా ఖర్చు అయితే మా చేతి పెట్టిస్తాను, నువ్వేం ఆగట్లేదులే గానీ అది వేరే విషయం. ఎవరైనా సరేలే, మా ఖర్చు అయితే సరే, ఫంక్షన్లకైనా సరే కొనాలనుకుంటారు. అదేది లేదనుకున్నా కానీ ఆడోళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం తీసి పక్కన పెట్టుకుందాము. ఆడోళ్ళు ఏమి, ఇప్పుడు మొగోళ్ళు కూడా అట్లే ఉన్నారు కదా, జెంట్స్ కూడా అలాగే ఉన్నారు. సో ఇదంతా అక్కడ చేసే బదులు నువ్వు ఇక్కడికి వచ్చి చేసావనుకో నీకు ఇది చాలా ప్రాఫిట్ అవుతుంది. నువ్వు అలాగే అంత హ్యాపీగా నువ్వు ఇక్కడంతా కూడా ఒక ట్రిప్ వేసుకొని వెళ్ళిపోవచ్చు కదా. అది నా ప్లాన్. అది మీకు రియల్ గా మీకు యూజ్ అయింది అనిపిస్తే ఎందుకు యూజ్ ఉండదులే గానీ బ్రహ్మాండంగా యూజ్ ఉంటది. బ్రహ్మాండంగా లెక్కలు చెప్పావు, చాలా బాగా చెప్పావు, సూపర్ గా చెప్పావు. సో ఇంకా ఇలాంటివి మోర్ వీడియోస్ కోసం ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. ఇది బాగుంది బా. సరే, మేము మాల్ ఆఫ్ ఎమిరేట్స్ వచ్చామండి. ఇక్కడ చూడండి, మాల్ ఆఫ్ ఎమిరేట్స్ ఫైనల్ గా తీసుకొచ్చానండి. 4 ఎగ్జిట్లని మిస్ చేసి రోడ్ అంతా తిప్పి బోర్డు అడ్డం ఉంది. ఎనీహౌ ఇది మాల్ ఆఫ్ ఎమిరేట్స్, వన్ ఆఫ్ ది ప్రీమియం మాల్. ఓకేనండి, ఇలా ఉంటది బేసికల్లీ. దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బి. మేడం చెప్పారు కదా, ఇప్పుడు తను చెప్పినట్లు ఏంటంటే యూ కెన్ డెఫినెట్లీ కెన్ హ్యావ్ అడ్వాంటేజ్. ఇది చూడండి, మాల్ ఆఫ్ ఎమిరేట్స్. సో విషయానికి వస్తే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం బిజినెస్ లాగా తీసుకోకూడదు. బిజినెస్ లాగా తీసుకొని మనం ప్రాఫిట్ చేసుకోవాలా అలా ఆలోచించకూడదండి. మనం లీగల్గా ఎలా అలౌడో అలాగే చేయండి, రైట్. దిస్ ఈజ్ స్నీక్ పీక్ విచ్ వేర్ ఇన్ మీకు హౌ టు సేవ్ మనీ అని, రైట్. ఒక మిడిల్ క్లాస్లో ఉంటారు, ₹4 మిగిలించుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. మనం ఆ కోణంలోనే చూడాలి, రైట్. దీనికి కస్టమ్స్ వేరేటి ఏమైనా ఉన్నాయేమో అన్నీ చెక్ చేసుకొని మీరు దీంట్లో లీగలాలిటీస్ అవన్నీ చెక్ చేసుకొని చాలా మంది చేస్తుంటారు. ఇది చూస్తుంటాం కదా మేము. కానీ నేను తర్వాత గోల్డ్ రేట్ వేరియేషన్స్ అప్ అండ్ డౌన్. ఎంటైర్ ఎయిమ్ వచ్చేసి నాకు తెలిసి సునీత, ఐ థింక్ బేసికల్లీ you can come free basically. This is how it is, right? You are not here like ఏదో
బెనిఫిట్ కోసం కాకపోయినా యు ఆర్ కంప్లీట్లీ యూ కెన్ కమ్ అండ్ ఎంజాయ్ హియర్ వితౌట్ స్పెండింగ్ ఎ రూపీ, రైట్? అల్టిమేట్లీ అది యూస్ఫుల్లా కాదా అనేది పాయింట్ ఇక్కడ, రైట్? దాంట్లో లీగలాలిటీస్ అవన్నీ చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. ఏవైనా కూడా ఏదైనా మనం అతి చేసామనుకోండి విల్ హ్యావ్ అవర్ ఓన్ ఇష్యూ. సో మీరు ఆ లాకి లోపడి చేయండి. దుబాయ్లో అయితే ఏం ట్యాక్సెస్ లేవు. వాట్ ఎవర్ ఐ సెడ్ ఇట్స్ వెరీ క్లియర్, రైట్? ఇండియాలో ఏవేవి పాయింట్స్ ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకోండి, రైట్? అదర్వైజ్ మీకు ఇది నచ్చింటుంది అని అనుకుంటున్నాను. తను యాక్చువల్గా షాప్స్ అన్నీ తిప్పి నన్ను ఒక వీడియో చేయించింది. మీనా బజార్ అని చాలా ఫేమస్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ, వేరే అన్ని జ్యువెలరీ షాప్స్ అన్నీ ఉంటాయి. మీరు ఎప్పుడైనా వస్తే ఏ షాప్స్ వెళ్ళొచ్చు. ఇందాక తను అనింది కదా జీరో మేకింగ్ ఛార్జెస్ గురించి. తను తిరిగి నేను అడిగాక షీ టుక్ సమ్ టైమ్ అండ్ టుక్ మీ అవుట్. మేమిద్దరమే వెళ్ళాం. బేసికల్లీ మా ఇంటి వెరీ నియర్ బైనే ఉంటుంది. ఇట్ వాజ్ ఎ గుడ్ ప్లేస్ యాక్చువల్లీ. వెళ్ళాము, ఎక్కడ వీలైతే అక్కడ పార్క్ చేసే. సో బేసికలీ వీడియో తీసింది అది తను. అది కూడా చేశాక దాన్ని కూడా నేను రిలీజ్ చేస్తాను. ఐ నీడ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ఇట్. ఇవన్నీ కూడా బేసికల్లీ మీకు యూస్ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. హోప్ఫుల్లీ మీకు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను, రైట్? ఓకే, మేము వచ్చేసామండి. వీ కేమ్ టు ద మాల్ నౌ. వీఆర్ ఆల్మోస్ట్ దేర్. లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ మీటింగ్. గుడ్ నైట్ ఫర్ నౌ. బాయ్.